తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. దేవాలయాల్లో లడ్డూ ప్రసాదాల తయారీలో అపవిత్రం జరగకుండా విజయ డైరీ నెయ్యి మాత్రమే వినియోగించాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. భద్రాద్రి రామాలయంలో లడ్డూ ప్రసాదాల తయారీపై కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. లడ్డూ ప్రసాదాల తయారీపై ప్రభుత్వ నిర్ణయం అమలు చేస్తున్నట్లు రామాలయం అధికారులు ప్రకటించారు. ఇన్నాళ్లు రామాలయంలో లడ్డూ ప్రసాదాల తయారీలో కరీంనగర్ డైరీ సరఫరా చేసిన నెయ్యి వినియోగించారు. 2008 నుంచి 2024 ఆగస్టు వరకు గత 16 ఏళ్లుగా కేజీ నెయ్యి 621 రూపాయలకు కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ సరఫరా చేశారు. గత నెల రోజులుగా జంగారెడ్డిగూడెం లక్కవరంకు చెందిన రైతు డైరీ వారు కేజీ నెయ్యి 534 రూపాయలకు సరఫరా చేస్తున్నారు. భద్రాద్రి రామాలయం లడ్డూ ప్రసాదాల తయారీలో నాణ్యత విషయంలో ఆరోపణలు రాలేదు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. దేవాలయాల్లో లడ్డూ ప్రసాదాల తయారీలో అపవిత్రం జరగకుండా ప్రసాదాలు తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, తిరుమల లడ్డు కల్తీ నెయ్యి ఘటనతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ దేవాలయాల్లో విజయ డైరీ నెయ్యినే వాడాలంటూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాచలం రామాలయంలో లడ్డూ ప్రసాదాల విషయంలో విజయ డైరీ నెయ్యిని వాడాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు రామాలయానికి చూసుకుంటే గత 16 సంవత్సరాలుగా కరీంనగర్ డైరీ వారు ఆవు నెయ్యిని సరఫరా చేశారు. 621 రూపాయలు కేజీకి సరఫరా చేశారు. గత నెల రోజుల క్రితం జంగారెడ్డిగూడెం చెందిన రైతు డైరీ వారు ఆవు నెయ్యిని 534 రూపాయలకు సరఫరా చేసిన పరిస్థితి ఉంది. అయితే భద్రాచలం లడ్డూ ప్రసాదాల విషయంలో ఎక్కడ కూడా నాణ్యత విషయంలో ఇంతవరకు ఎలాంటి ఆరోపణలు భక్తుల నుంచి రాలేదు. కానీ తిరుమల ఘటనతో తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా అపవిత్రం లేకుండా శుచి శుభ్రత నాణ్యత విషయంలో లడ్డూ ప్రసాదాల తయారీ విషయంలో విజయ డైరీ నెయ్యినే వాడాలంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగా భద్రాచలం రామాలయంలో కూడా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా విజయ డైరీ నెయ్యినే వాడుతున్నారు. అదేవిధంగా భద్రాచలం రామాలయానికి సంబంధించి లడ్డూ ప్రసాదాల విషయంలో ప్రభుత్వం ఒక కమిటీని కూడా ఫామ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. మొత్తంగా చూస్తే తిరుమల కల్తీ నెయ్యి ఘటన వ్యవహారంతో తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తమైనట్టుగా మనకి చర్యలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ రవి.